తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సివిల్స్ రాయాలి, ఐఏఎస్, ఐపీఎస్ లేదంటే ఐఎఫ్ఎస్ చదవాలి, ఆ పోస్ట్లో కూర్చోవాలనుకునే వాళ్ళు చాలామంది రకరకాల ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది మనకెందుకులే, మనం డబ్బు ఇంట్లో పుట్టలేదు, లేదా కాన్వెంట్ చదవలేదు, లేదా ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలి అని భావించే వాళ్ళకి ఓబరాయ్ గారి అకాడమీ తప్పు అని చెప్తుంది. ఆ తప్పు ఏంటో ఆయనడే తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సాధారణ ప్రతి వ్యక్తికి అంటే మధ్యతర కుటుంబాలు ఇప్పుడు చూస్తున్నాను. ఇంతమంది అంటే సివిల్స్ అనగానే బాగా డబ్బున్న వాళ్ళు కాన్వెంట్ వచ్చేవి. కానీ ఇప్పటికీ కొంతమంది తమ పిల్లలకి చదివించాలనుకుంటారు. కానీ మనకు డబ్బులు ఆర్థికంగా వీక్గా ఉన్నామనో, లేదా మనం తెలుగు మీడియం చదివామనో, లేదా ఢిల్లీ వెళ్ళి చదివితేనే వస్తాయని భావించే వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. వాళ్ళ మనస్తత్వాన్ని కొన్ని కార్పొరేట్ స్కూల్స్ క్యాష్ చేసుకుంటాయి. 10th క్లాస్ తర్వాత ఐఏఎస్ కోచింగ్ అను, లేదా 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచో డైరెక్ట్గా ఐపీఎస్ అని ఇవన్నీ చెప్తూ డబ్బులు గుంజేస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఏకం అకాడమీ అటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తుంది? ముఖ్యంగా మీరు రాసిన బుక్ వీళ్ళకి ఏ విధంగా గైడ్గా పనికొస్తుంది? సార్, ఫస్ట్ మీరు ఢిల్లీ గురించి మాట్లాడారు సార్. ఢిల్లీ అవసరం లేదు అన్న క్లారిటీ పిల్లలకి 70% వచ్చేసింది సార్. ఇంకా 30% ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు. కానీ 70% పిల్లలకి ఒక క్లారిటీ ఏమొచ్చిందంటే ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న క్లారిటీ అయితే వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే సార్, గత 3 సంవత్సరాల నుంచి నేను ఈ అంశాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళాను కాబట్టే ఈ యొక్క భావన వచ్చింది సార్. అందులో కొన్ని సంఘటనలు ఢిల్లీలో జరిగాయి. ఆ పిల్లలు స్టడీ హాల్లో ఫ్లడ్స్ వచ్చి మునిగి చనిపోవడం ఇదంతా జరిగింది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనుషులకి అంటే జనాలకు అర్థమైంది ఏంటంటే ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఇంకో విషయం గురించి మాట్లాడారు, డబ్బు అన్న విషయంతో మీరు మాట్లాడారు సార్. సార్, ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అతి ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లో ఫలితము ఒక 6 నెలలు కానీ 3 నెలల్లో రాదు సార్. సో ఇట్ విల్ టేక్ మినిమం 18 నుంచి 24 నెలలు. కాబట్టి ఆ టైంలో ఎలా, ఎందుకంటే సార్ పేరెంట్స్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మా పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిన మరో 2వ రోజు జాబ్లో జాయిన్ అయిపోతాడు, నెల తిరగగానే జీతం వచ్చేస్తుంది, తర్వాత అన్ని పెళ్లి చేస్తాం, బాధ్యతలు తీర్చుకుందాము అన్న ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తప్పు లేదు సార్. కానీ ఇక్కడ విద్యా సంస్థ ఏదైతే ఉందో అందులో తప్పు ఉంది సార్. అంటే ఒక స్టూడెంట్ బీటెక్ చేస్తున్నప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ ప్రిపరేషన్కి తగ్గట్టుగా ట్రైనింగ్ తనకి బీటెక్లో ఉండగానే ఎందుకు ఇవ్వలేదు? ఇది ప్రశ్న సార్. కానీ పేరెంట్స్ దీన్ని అర్థం చేసుకోవట్లేదు. నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ బీటెక్తో పాటు ఇంటిగ్రేటెడ్ సివిల్స్ ఇస్తున్నారు. నేనే ఎన్నో ఇన్స్టిట్యూట్స్తో టైఅప్ అయ్యి నేను ఇది అందిస్తున్నాను. ఒకవేళ మీకు ఫ్యూచర్లో బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్కి రావాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు బీటెక్తో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అక్కడే తీసేసుకుంటే అది చాలా మంచిది. ఎందుకంటే బీటెక్ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఏదైతే టైం మీకు ప్రిపరేషన్లో పడుతుందో ఆ టైం వృధా కాకుండా మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఖచ్చితంగా బీటెక్ అయిపోయిన సంవత్సరం లోపు మీరు ఏదో ఒక ఎగ్జామ్ క్రాక్ చేయగలరు అన్నది నా ఆలోచన సార్. కరెక్టే. మీరు చెప్తుండగా బీటెక్ చదువుతున్నప్పుడే ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏమంటున్నారు? అవును. అసలు బీటెక్లో ఉన్న సబ్జెక్టులే కొంత బ్యాక్ క్లాస్ ఉండిపోతున్నాయి కదా కొంతమందికి. సార్ అది సార్ సింపుల్ సార్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మనం నిజాయితీగా చదువుతున్నామా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ బీటెక్ కాలేజెస్లో చదువు కాకుండా ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఒక స్టూడెంట్ ఖచ్చితంగా తను జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని అనుకున్నప్పుడు ఆ నెగటివ్ ఎలిమెంట్స్ని అవాయిడ్ చేస్తూ మీరు స్వయం కృషితో ఖచ్చితంగా పనిచేస్తే ఒకవైపు బీటెక్ కూడా సూపర్గా పాస్ అవుతారు, రెండో వైపు కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతారు. అది స్టూడెంట్లో లక్ష్యం ఉంటుంది. అవును, మా నాన్న మా అమ్మ నాకు ఫీజు కట్టారు, నేను పాస్ అవ్వాలి, చదవాలని. కానీ కొన్ని ప్రొఫెషనల్ కాలేజీలు ఉంటాయి, వాళ్ళు ఖచ్చితంగా అదే విధంగా చేస్తారు. కానీ కొంతమంది డబ్బులు ఉన్నాయని కాలేజీలు పెట్టడం, అన్ప్రొఫెషనల్గా చేయడం, అంటే కేవలం డబ్బు మీదే ఆశ తప్ప వాళ్ళు స్టూడెంట్ ఎలా చదువుతున్నాడో, వాడికి డిసిప్లిన్ ఉందా లేదా ఏం లేకుండా చెప్పాము, వచ్చాము, వెళ్ళాము. మరి అటువంటిప్పుడు వాళ్ళకేం చెప్తారండి? సార్ ఒక మాట సార్, మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి దీనికి ఒకే ఒక్క సొల్యూషన్ సార్. ఏ కాలేజ్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా జాయిన్ అయ్యే ముందు మీరు ఆ కాలేజ్ కానీ ఇన్స్టిట్యూట్లో కానీ చదువుతున్న పిల్లలతోనే మాట్లాడండి. వీలవుతే డెమో క్లాసెస్ అటెండ్ అవ్వండి.
సార్ ఎప్పుడైనా సరే రిజల్ట్ని చూసి మోసపోకూడదు. మాకు సో రిజల్ట్ ముఖ్యం కదండి సార్, పేపర్లో యాడ్ వస్తుంది. చెప్తాను మీకు, ఆ పేపర్లో యాడ్లో చాలా జిమ్మిక్ కూడా ఉంటుంది. పేపర్లో యాడ్ని నమ్మొద్దు. మీరు స్టూడెంట్తో మాట్లాడండి, అక్కడ టీచర్స్తో ఫ్యాకల్టీస్తో మాట్లాడండి, అప్పుడు మీకు రియల్ స్టోరీ బయటకు వస్తుంది. అప్పుడే ఆ సంస్థలో మీరు జాయిన్ అవ్వాలి. ర్యాంకులను చూసి సార్ ఇంకో విషయం సార్, ఐ థింక్ నేను లాస్ట్ టైం కూడా మీతో చెప్పాను ఈ విషయము. అపాయింట్మెంట్ లెటర్కి జాయినింగ్ లెటర్కి తేడా ఉంది సార్. అవును. సో ఆ అపాయింట్మెంట్ లెటర్లు చూసేసి ఈ కాలేజ్లో జాయిన్ అయితే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అన్న భావనని దూరం పెట్టేయండి, అది తప్పు. జాయినింగ్ లెటర్ ఎవరికి వచ్చిందా చూడండి. కానీ కొన్ని కాలేజీలు ఇదే ప్రశ్న వాళ్ళకి కొన్ని కాలేజీలకు వేస్తే అపాయింట్మెంట్ లెటర్కి జాయినింగ్ లెటర్కి తేడా ఏంటి, అపాయింట్మెంట్ ఇచ్చామంటే ఖచ్చితంగా జాయిన్ లెటర్ రావాల్సిందే కదా అని కొన్ని కాలేజీలు లేదు లేదు, అది 100% తప్పు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వరల్డ్ ఓవర్ ఎలా ఉన్నాయంటే, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, ఈ ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు కానీ చాలా మందిని తీసేస్తున్నారు. అవును. సో ఆ పరిస్థితిలో కొత్త ఉద్యోగాలు దొరకడం అంత సులువు కాదు సార్. సో నేనేమంటానంటే సార్, పిల్లలకి మీరు బీటెక్ చేయండి, సాఫ్ట్వేర్కి వెళ్దామని అనుకోండి, ప్రాబ్లం తప్పేం లేదు సార్, సాఫ్ట్వేర్ ఉద్యోగంలో తప్పు లేదు. కానీ దాంతోపాటు ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే రేపు మీకు ఫ్యూచర్లో అది నచ్చకపోతే మీకు అందులోంచి బయటకు వచ్చే ధైర్యాన్ని ఈ ప్రిపరేషనే ఇస్తుంది. ఓకే. అండ్ అక్కడ నుంచి ఉద్యోగం చేస్తూ చేస్తూ కూడా మీరు ఇంట్లో ఉంటూ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా మీరు పాస్ అవ్వగలరు. సో ఖచ్చితంగా సార్, ప్రతి స్టూడెంట్కి రోజుకి 2 గంటలు తీసే 100% స్కోప్ ఉంటుంది. అది మీరు యూనో గ్యాట్కైనా ప్రిపేర్ అవ్వండి, జీమాట్కైనా ప్రిపేర్ అవ్వండి, లేదా జిఆర్ఈకైనా ప్రిపేర్ అవ్వండి, క్యాట్కైనా ప్రిపేర్ అవ్వండి, దేనికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా రోజుకి మీరు 2 గంటలు తీస్తే చాలు. అది యూపీఎస్సీ కూడా అవ్వచ్చు. ఓకే. బీటెక్ చేయమంటున్నారు, ఇంటిగ్రేటెడ్ కోర్సు చేయమంటున్నారు, కానీ కొంతమంది ఆర్ట్స్ నుంచి వస్తారు, బీకామ్ నుంచి. అలా అది కూడా మంచి, వాళ్ళు సివిల్స్ రాయాలంటే వాళ్ళు సూటబుల్ కాదా? 100% సూటబుల్ సార్. యూపీఎస్సీ అంటే కేవలం సైన్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ సెలెక్ట్ అవుతారు, ఆర్ట్స్ వాళ్ళు రారు అనేది ఒక రూమర్ క్రియేట్ చేస్తారు. అది అపోహ సార్, అది 100% అపోహ. మీరు రిజల్ట్స్ తీసుకుంటే కనుక చాలామంది పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్ట్స్ చదివిన వాళ్ళే ఈ ఎగ్జామ్ రాస్తారు. ఓకే. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది బీఏ సబ్జెక్టు, బీబీఏ సబ్జెక్టు, బీకామ్ సబ్జెక్టు, బీఎస్సీ సబ్జెక్టు చేసిన వాళ్ళు కూడా చాలా నంబర్స్లో పిల్లలు ఈ ఎగ్జామ్ని పాస్ అవుతారు. సో నేను బీటెక్ చేసి ఉంటేనే ఇది నాకు మంచిది, లేదా నేను బీఏ చేసి ఉంటేనే నాకు ఇది మంచిది అన్నది ఇవన్నీ అపోహలు సార్. అందుకే యూపీఎస్సీ కూడా నోటిఫికేషన్ ఏమంటుంది, యూ హ్యావ్ టు బి ఏ గ్రాడ్యుయేట్ పాస్, అంతే. సో ఇదొక్కటి మీరు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా. కాకపోతే 2-3 విషయాలు సార్. కొన్ని స్కిల్స్ని మీరు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఉన్నప్పుడే డెవలప్ చేసుకోండి. ఒకటి మ్యాథ్స్, ఒకటి ఇంగ్లీష్. ఇవి సబ్జెక్ట్స్ కాదు సార్, ఇవి స్కిల్ సెట్స్. మ్యాథ్స్, ఇంగ్లీష్ లేని పక్షంలో మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఇదే కాంపిటీషన్ కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే. సో ఒకవేళ మీరు మ్యాథ్స్లో ఇబ్బంది పడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోలేదు, సిఈసియో, హెచ్ఈసియో, హెచ్పీజీయో ఏదో తీసుకున్నారు, కానీ మ్యాథ్స్ అంటే భయం వల్లనే కదా అది తీసుకున్నావు నువ్వు. సో ఖచ్చితంగా నువ్వు ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టుకోనైనా సరే కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్ నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, నువ్వు డిగ్రీలో ఉన్నప్పుడు అది నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్ కూడా నువ్వు ఇంటర్ అండ్ డిగ్రీలో ఉన్నప్పుడు నేర్చుకోవాల్సిందే. ఈ రెండిట్లో నీకు మంచి పట్టు ఉంటే నువ్వు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అయినా నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే 1.5 ఇయర్లో నువ్వు కొట్టేస్తావు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఏమవుతుందంటే సార్, పుస్తకం చదవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. అందుకే చాట్ జీపీటీ అని, అందుకే యూట్యూబ్లు అని చెప్పి ఎక్కువ టైంని వృధా చేసుకుంటున్నారు. ఎందుకంటే చదవడం రాదు కాబట్టి, చదివితే అది ఏమంటున్నాడో అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి. సో మీరు 11th 12th నుంచే మ్యాథ్స్ మీద, ఇంగ్లీష్ మీద అండ్ సైన్స్ మీద, సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 డైమెన్షన్స్ మీద మీరు మంచి హోల్డ్ తెచ్చుకుంటే గ్రాడ్యుయేషన్ అయిపోయేలోపు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మీరు వెళ్ళినప్పుడు మీరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు సార్. ఓకే. ఇదే ఉద్దేశంతో నేను ఇంటర్మీడియట్తో పాటు ఎన్డీఏ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశాను సార్. ఎన్డీఏ సార్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ అవర్ కంట్రీ. మీరు ఎన్డీఏ పేపర్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ హెవీ. ఎవరైతే పిల్లలు ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు లైఫ్లో ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది సార్. సో ఇదే ఉద్దేశంతో వాళ్ళకి ఎన్డీఏతో పాటు ఇంటర్మీడియట్ అండ్ దాంతోపాటు ఎవ్రీడే ఫిజికల్ ట్రైనింగ్,
పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాసెస్ ఇవన్నీ ఆ ప్రోగ్రాంలో చేయిస్తాను సార్. నా దగ్గరే పెట్టుకుంటాను. సైకాలజిస్టులు వస్తారు సార్. ఆర్మీ ట్రైన్డ్ సైకాలజిస్టులు వచ్చి మీ పిల్లల మనస్తత్వం ఏంటో తెలుసుకొని ఒక్కొక్కరికి ఎలాంటి కరెక్షన్స్ ఉండాలో అవన్నీ సజెస్ట్ చేస్తూ ఒక ఆఫీసర్ లైక్ క్వాలిటీ ఉన్న ఒక స్టూడెంట్ని తయారు చేస్తారు. సో 2 years టైం పడుతుంది సార్ నాకు. అచ్చా. సార్ నేనేమంటానంటే, ఒకవేళ మీకు ఫ్యూచర్లో యూపీఎస్సీ రాయాలి అన్న ఉద్దేశం ఉన్నా సరే మీరు ఇంటర్ విత్ ఎన్డీఏ జాయిన్ అవ్వండి సార్. మీకు ఎక్సలెంట్ ఫౌండేషనల్ బ్యాక్గ్రౌండ్ దొరుకుతుంది. ఆ తర్వాత యూపీఎస్సీ విల్ బికమ్ వెరీ కంఫర్టబుల్ ఫర్ యూ. ఆప్షనల్లో తెలుగు తీసుకుంటే సివిల్ సాధించచ్చా అనేది? 100% సార్. ఆప్షనల్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి. అందులో లిటరేచర్ సబ్జెక్ట్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ఇంగ్లీష్ లిటరేచర్ అవ్వచ్చు, తెలుగు లిటరేచర్ అవ్వచ్చు, కన్నడ లిటరేచర్ అవ్వచ్చు, హిందీ లిటరేచర్ అవ్వచ్చు, ఏదైనా రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మన తెలుగు లిటరేచర్ తీసుకున్న పిల్లలకి మార్కులు సరిగ్గా వేయట్లేదు సార్. ఇప్పుడు తెలుగు పేపర్ని దిద్దేవాడు తెలుగు వాడే కదా సార్. కనీసం వాళ్ళైనా హెల్ప్ చేయాలి కదా సార్. వాళ్ళు కూడా దిద్దడంలో చాలా సూక్ష్మంగా అబ్జర్వేషన్ చేస్తూ చాలా క్రిటికల్గా కరెక్షన్స్ జరుగుతున్నాయి. అంటే దాకెంత ఒత్తులేకపోయినా అంటే దానివల్ల చాలామంది పిల్లలు ఈ సబ్జెక్ట్ ఆప్షనల్గా తీసుకోవడానికి భయపడుతున్నారు సార్. సో ఆ డైమెన్షన్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి సబ్జెక్ట్ అనేది నా ఉద్దేశం. ఓకే, సరే. మీరు ఇటువంటి స్టూడెంట్స్ కోసం ఒక బుక్ రాశారట. ఆ బుక్ వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే కేవలం స్టూడెంట్స్ దృష్టిలో పెట్టి రాశారా, లేదా పేరెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారా? సార్, ఒకవైపు స్టూడెంట్ దృష్టి, ఒకవైపు పేరెంట్స్ దృష్టి, ఒకవైపు యూపీఎస్సీకి ఏం కావాలో ఆ దృష్టి, 4వ వైపు దేశానికి ఏం కావాలో ఆ దృష్టి. ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకొని ద రియాలిటీ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్ అని చెప్పేసి ఒక చిన్న పుస్తకం సార్, 80 పేజీలు మాత్రమే. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఈ పుస్తకం ద్వారా ఎన్నో ప్రశ్నలు పిల్లల మనసులో ఏదైతే ఉంటాయో వాటికి అన్నిటికీ జవాబు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో రాసిన పుస్తకం ఇది సార్. ప్రస్తుతం ఇంగ్లీష్లో రాశాను సార్. వెరీ సూన్ నేను దీన్ని తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చేయిస్తాను సార్. తెలుగు ఒకటే కాదు, ఇంకా వేరే లాంగ్వేజ్ చేయొచ్చు కదా? చేయిస్తాను సార్. సార్ నాకు నా రాష్ట్రం ముఖ్యంగా సార్. సో తెలుగు రాష్ట్రంలో ఎందుకు అంటున్నానంటే, స్టూడెంటే కాదు సార్, పేరెంట్ కూడా చదవాలి సార్ ఆ బుక్ని. ఎందుకంటే పేరెంట్స్ ఎన్నో ఆలోచనలు ఎలా ఉంటాయంటే సార్, పేరెంట్స్కి మా వాడు యూపీఎస్సీకి వెళ్ళిపోయాడంటే ఒక సంవత్సరంలో ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటారు. అది వాస్తవం కాదు సార్. సో ఎన్నో అంశాలు పేరెంట్స్కి సంబంధించి అందులో రాశాను కాబట్టి ఆ పుస్తకం ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్ చదవాల్సిందే. చదివితేనే కొన్ని విషయాలు మీకు క్లారిటీగా అర్థమైపోతాయి సార్. సార్, మీరు ఇందాక చెప్తున్నట్లుగా యూపీఎస్ రాగానే ఉద్యోగం వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ ఇంటర్మీడియట్ నుంచే సివిల్స్ కోచింగ్ వెళ్తే నా కొడుకు ఉద్యోగం, కూతురికి వస్తుంది అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే కార్పొరేట్ కాలేజ్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎలాగుంటాయి సార్, అవి నమ్మొచ్చుంటారా? అంటే సార్ ఆశ లేనిది ఎలా సార్? ఆశించడంలో తప్పు లేదు, కానీ ఇంటర్మీడియట్లో బేస్ చెప్పాలి కదా. అవి చెప్పకుండానే మీకు సివిల్స్ చెప్తా ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలి సార్. అందుకే నేనేం చెప్పాను సార్, ఎన్డీఏ అండ్ ఇంటర్మీడియట్ ఎందుకు తీసుకోండి అంటున్నాను. నేను ఫస్ట్ బేస్ తయారు చేస్తాను సార్. నేను అందుకే దాన్ని ఇంటర్ విత్ ఎన్డీఏ అసలు ఆ పేరే తీసుకోను సార్. ఇట్ ఈస్ ఇంటర్ ఫౌండేషన్ కోర్స్. దాని ఇంటర్ ఫౌండేషన్ కోర్స్ సార్. ఆ తర్వాత నువ్వు ఆర్బీఐ ఎగ్జామ్స్ రాసుకో, నువ్వు స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసుకో, నువ్వు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ రాసుకో, నువ్వు ఎస్బీఐ ఎగ్జామ్స్ రాసుకో. నువ్వు ఏ ఎగ్జామ్లో కూర్చున్నా నువ్వు నెంబర్ 1 సార్. ఎందుకంటే సార్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా 3 పిల్లలు సార్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్. ఆ 2 సంవత్సరాలు నేను ఇదే నేర్పిస్తున్నాను. ఆ తర్వాత నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు సార్. లైఫ్లో మొత్తం భయపడాల్సిన అవసరం లేదు. నీకు చదివిస్తున్నా, నీకు హెల్త్ ఇస్తున్నా, నీకు పర్సనాలిటీ ఇస్తున్నా, ఇంకేం కావాలి? చాలు. అదృష్టం ఒకటే మిగిలిపోయింది, అది నేను ఇవ్వలేను సార్. అది దేవుడి చేతిలో ఉంది. సో నువ్వు కష్టపడితే ఆ అదృష్టం ఖచ్చితంగా వచ్చి నీ ఒళ్ళో పడుతుంది. సో మంచి మనస్తత్వము, మంచి ఆలోచన తీరు, మంచి చదువు, ఇవన్నీ ఇస్తాను సార్. అంటే చదవాలని కోరుకుంటూ ఉండాలి కదా, సాధించాలనే తపన ఉండాలి సార్. పిల్లలు ఏమైందంటే సార్, వీడు డైవర్షన్ చేశాడు సార్. సార్ మీరు ఎవరైనా సరే సార్, పిల్లలు వాళ్ళ లైఫ్ నుంచి దీన్ని మైనస్ చేయండి సార్. నెల రోజుల లోపల యూ విల్ సీ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ దేర్ పర్సనాలిటీ. కానీ ధైర్యంగా, పిల్లలకి ఇష్టం లేకపోయినా, వాళ్ళు మారాన్ చేసినా, వాళ్ళు ఏడ్చినా సరే ఈ ఫోన్ వాళ్ళని దూరం చేశాను సార్. ఫైనల్గా చెప్పండి, మొన్న ప్రిలిమ్స్ రాశారు. ప్రిలిమ్స్లో మీకు సంబంధం లేకుండా జాయిన్ అయ్యారు, చదువుకున్నారు, రాశారు అనుకుంటా, సాధించారు, ప్రిలిమ్స్ పాస్ అయ్యారు. తర్వాత మెయిన్స్కి వెళ్ళాలనుకున్నవారు మీ దగ్గర రావచ్చా? వస్తే ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు? అంటే ప్రిలిమ్స్లో మీకు సంబంధం లేదు, కానీ సక్సెస్ అయిన తర్వాత మీరు రావచ్చు. పర్వాలేదు సార్.
నేను ఎన్నో సంవత్సరాల నుంచి దీక్షా ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నడుపుతున్నాను సార్. ప్రిలిమ్స్ పాస్ అయిన పిల్లలకి మెయిన్స్ ప్రిపరేషన్ 0 to 100% బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్గా ఫ్రీగా అందిస్తాను. ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి 3వ రోజు పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో కూర్చొని మీరు రాసిన పేపర్స్ని స్వయంగా నేనే దిద్దుతాను. నేనే మీతో ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడతాను. మెయిన్స్కి సంబంధించిన క్లాసెస్ నేను, నాతో పాటు ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్, వాళ్ళ డొమైన్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు మీకు పాఠాలు కూడా తీసుకుంటారు. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. రేపు దేవుడి ఆశీస్సులతో మీ కష్టంతో మీరు మెయిన్స్ పాస్ అయినట్లయితే ఇంటర్వ్యూ కూడా పూర్తిగా ఉచితంగా నేనే ప్రిపేర్ చేస్తాను. దగ్గరుండి నేనే చేస్తాను. ఇంతేకాదు సార్, ఒకవేళ ఈ సంవత్సరం మీకు ఏది రాలేదు అనుకుందాం, అదృష్టం బాగాలేకో ఇంకా హార్డ్ వర్క్ మిగిలిపోయి ఉన్నట్టు, నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్ నుంచి మొత్తం నేనే చూసుకుంటాను. యూ డూ నాట్ వరీ. నిన్ను పాస్ చేయించే బాధ్యత నాది. కానీ దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఏ అవసరం లేదు సార్. సార్, నాకు బెనిఫిట్ ఈజ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఆర్ ఎనీథింగ్ సార్. మనము ఒక మనిషికి సహాయపడితే రేపు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఆ మనిషి 100 మందికి సహాయపడతాడు అన్నది నా ఆలోచన సార్. ప్రతి విషయంలో డబ్బు తీసుకురావడం అనేది మంచిది కాదు. ఎస్, ఫౌండేషన్కి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర ఎలాగో తీసుకుంటున్నాను కదా సార్, అది నాకు చాలు, అది నాకు సరిపోతుంది. సో వీళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని వేలుగా తీసుకోవాలి అన్న ఉద్దేశం నాకు లేదు సార్. సో లెట్ దెమ్. సార్, నేనేమంటానంటే 3 పడవలు సార్ యూపీఎస్సీలో: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆ ప్రిలిమ్స్ పడవ పాస్ అవ్వాలంటే మీరు నిజంగా నిజాయితీగా కష్టపడితేనే పాస్ అవుతారు సార్. ఎవరైతే పిల్లలు ఈ పడవని కష్టపడి పాస్ చేస్తారో వాళ్ళు సీరియస్ స్టూడెంట్స్ సార్. అలాంటి సీరియస్ స్టూడెంట్స్కి నేను ఉన్నాను అని ఒక మెసేజ్ ఇవ్వాలి అన్న ఉద్దేశమే నా ఉద్దేశం. ప్రిలిమ్స్ తన దగ్గర కోచింగ్ తీసుకోకపోయినా ప్రిలిమ్స్ ఒకవేళ పాస్ అయితే అటువంటి స్టూడెంట్స్కి హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మెయిన్స్లో హెల్ప్ చేస్తాను. మెయిన్స్లో పాస్ అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ వరకు కూడా సలహాలు ఇస్తానంటున్నారు ఓబ్రాయ్ గారు. ఖచ్చితంగా ఇక్కడ డబ్బు సమస్య కాదు. ఒక స్టూడెంట్ని హెల్ప్ చేస్తే వాళ్ళు మరో 10 మందికి సహాయం పడతారు. ఆ విధంగా మన దేశం ఒక అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్తో ఉన్నారు. అంతేకాకుండా ఆయన రాసిన బుక్ కేవలం స్టూడెంట్స్కే కాదు, పేరెంట్స్ కూడా చదవండి. ముఖ్యంగా 10th క్లాస్ చదివిస్తున్న 9th 10th చదువుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ చదివితే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఓబ్రాయ్ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.